ఈ వారం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిక్కులు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకి పోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు. అందరి యొక్క మెప్పుని పొందగలుగుతారు. కార్యక్రమాల్లో ఆగకుండా ప్రతి పనిలోనూ కూడా నిర్విఘ్నంగా సాధించగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు కూడా తీసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే చంద్రగ్రహం, రాహుగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా ప్రతికూలతలు ఏర్పడడం, చిరాకులు కలగడం జరుగుతుంది. కాబట్టి ఈ దోష నివృత్తికై చేసేటువంటి ప్రక్రియను కనుక పరిశీలించినట్టయితే గణపతి దర్శనం, అలాగే గణపతి హోమం వంటి చర్యలు ఈ ప్రతికూలతని బాగా తగ్గిస్తాయి. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రం బాగా ఉపకరిస్తుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. విఘ్నాలని తొలగిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాలని పరిశీలించినట్టయితే మినుములు దానం, అలాగే నల్లటి వస్త్రదానం కూడా చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే నూతన వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి.